ఇటీవల దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. దీని మీద మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని ఒకసారి మాట్లాడదాం. సార్, అంటే దెందులూరు రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా ఇలాంటి కామెంట్లు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? అంటే ఇటువంటి రాజకీయాలు చూస్తే నిజంగా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే రాజకీయాలు విలువలతో విశ్వసనీయతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వస్తాం రాజకీయాల్లోకి? వచ్చి ప్రజలకు మంచి చేయాలని. ఒక శాసనసభ్యుడి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో ఉండాలి. ఆయన్ని చూసి అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఈరోజు మేము శాసనసభ్యుడికి ఉన్నా, ఆయన శాసనసభ్యుడికి ఉన్నా, రేపు ఎవరున్నారు, గతంలో ఎవరున్నా. ఈ దెందులూరు చరిత్రలో ఎప్పుడన్నా ఒక శాసనసభ్యుడే మాజీ శాసనసభ్యుడు ఇంటి మీదకి వెళ్ళి ధర్నా చేయండి అని, ఇంటికి వెళ్ళండి, ధర్నా చేయండి, ఆ ఇంట్లో ముట్టడిచ్చండి, ఆ ఇంటి దగ్గర వంట వరపు పెట్టండి అని పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసేటువంటి ఎప్పుడన్నా ఉందా? ఎంతోమంది పెద్దలు ఈ దెందులూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా చేశారు. ఎప్పుడన్నా ఎవరన్నా అటువంటి ప్రకటనలు చేశారా? ఇది కార్యకర్తల్ని రెచ్చగొట్టడం కాదా? ఈరోజు నేను ఎవ్వరూ రావద్దని ఉదయం నుంచి చెప్తూ ఉంటే నాకేమీ పర్లేదు, ఎస్పీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు, ఎవరు రావద్దు, 144 సెక్షన్ పెట్టారు, మీరు ఎవరు రావద్దని నేను ఎంత మొత్తుకుంటున్నా కూడా ఈరోజు మీరే చూస్తున్నారు. బయట తోటల్లో నుంచి 60 సంవత్సరాల వృద్ధులు కూడా, షుగరు బీపీ పేషెంట్లు ఉన్నవాళ్ళు కూడా కిలోమీటర్లు తోటల్లో నుంచి, గట్ల మీద నుంచి ఈరోజు అన్ని వైపుల నుంచి నడుచుకుంటూ ఈరోజు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఏదో అయిపోయింది అబ్బయ్య చౌదరికి, ఏదో చేయబోతున్నారు, అబ్బయ్య చౌదరిని ఏదో హాని చేయబోతున్నారు అనేటువంటి వాళ్ళందరూ భావించి వస్తున్నారు. అంటే పార్టీ ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది మీకు? అంటే ఇవాళ ఖచ్చితంగా అబ్బయ్య చౌదరి ఇంటి మీద దాడి చేస్తానంటూ కూడా ప్రకటన కూడా చేశారు. ఇప్పటికే అటు రూరల్ పోస్ట్ స్టేషన్ దగ్గర చాలామంది కొల్లేరు ప్రజలు అక్కడంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మీ మీద. అంటే కోట్లాది రూపాయల చెరువులకు సంబంధించి లీజులకు సంబంధించి డబ్బులు కూడా ఇవ్వాలని వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. అంటే పార్టీ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది? ఈరోజు అబ్బయ్య చౌదరి కొటారు కుటుంబం 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలకు సేవ చేసేటువంటి కుటుంబం. అంత ఈజీగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏదో చేసేయాలనుకుంటే అది వాళ్ళ కలే అవుతుంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు వాళ్ళందరినీ ఈరోజు నేను అందుకే చెప్తా ఉన్నా, నేను కొల్లేరు గ్రామానికి కానీ కొల్లేరులో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కానీ ₹1 కూడా బాకీ లేను. ఇది ప్రభాకర్కి అబ్బయ్య చౌదరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ వైరమే తప్ప ఇంకోట్లేదు. అక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి కొల్లేరు గ్రామ ప్రజలు నాకు ఎందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళందరూ నాకు ఎందుకు ఫోన్ చేస్తారు? మాకేంటో కూడా చెప్పలేదన్నా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, మీ మీద మాట్లాడమంటున్నారు, ఇక్కడ కూర్చుని ఉన్నాము, మా పత్తికాలం గ్రామానికి మీరు ఎంత చేశారు అని ఆడపిల్లలు చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తున్నారు? అందరినీ ఇబ్బంది పెడితే పరిస్థితి. అదే చెప్తూ ఉన్నా, ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. అబ్బయ్య చౌదరి కానీ అబ్బయ్య చౌదరి నాన్న కానీ అన్న తప్పు చేశారు అని రుజువు చేయండి. నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కోరుతున్నా, మీరే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. మీరు నిజ నిర్ధారణ కమిటీ అంటున్నారు. ఆయన నిన్న ఒక సవాల్ కూడా విసిరారు. అంటే తల్లికి వందనంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకి ఆ డబ్బులు రాకుండా కట్ చేశారని చెప్పారన్నారు. దాని మీద కూడా సవాల్ విసిరారు. దానికి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తున్నారు. మరోవైపు ఈ కొల్లేరు సంబంధించి చెరువులకు సంబంధించి లీజుల డబ్బుల విషయంలో కూడా చర్చకు సిద్ధమని చెప్తున్నారు. అంటే మీరు చర్చకి వెళ్తారా? అడిగితే ఎప్పుడైనా నా చర్చకి సిద్ధమని 4 నెలల క్రితం ప్రకటించి, ఇప్పుడు కాదు, రండి నేను ఇంటి దగ్గరే ఉన్నా, చర్చకి సిద్ధమని 4 నెలల క్రితం ప్రకటించా. ఇప్పుడు దాకా స్పందన లేదు. అనేక సార్లు అబ్బయ్య చౌదరి ఇదే ఇంట్లో ఉన్నాడు. ఇక్కడే ఉన్నాను కదా, 3 వారాల నుంచి ఇక్కడే ఉన్నాను కదా. మరి 3 వారాల నుంచి అబ్బయ్య చౌదరి ఇంటి దగ్గర ఉంటే మరి ఎవరు రాలేదే? ఈరోజు ఎందుకు చింతమనేని ప్రభాకర్ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశాక ఎందుకు వస్తూ ఉన్నారు? ఈరోజు అదేవిధంగా తల్లికి వందనం అది అన్నీ చిన్న రాజకీయాలు ఏమో అన్నది. ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు నా దగ్గరికి వచ్చి చెప్పారు తల్లికి వందనం రావట్లేదని. అదే చెప్పాం, ఒక ప్రతిపక్షంగా మేము అది ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ఇదిగో సజీవానికి రాలా, ఇదిగో ఎక్స్కి రాలా, ఇదిగో వైకి రాలా, జడ్డికి రాలా అని మేము చెప్పాలి కదా. అదే నిరూపిస్తే ఆయన కూడా రాజకీయాల నుంచి వదిలిపోతున్నాయి. రాజకీయాల నుంచి ఏం వదిలిపోవక్కల్లా. శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి అన్నీ 19లో అబ్బయ్య చౌదరి మీద ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తీసుకున్నాడా? ఏం లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు పేర్లు అడిగారు, నేను పేర్లు ఇస్తా, వాళ్ళకి 24 గంటలు వేపిస్తా, లేకపోతే నేను రాజకీయం మానేస్తాన్నారు. మిమ్మల్ని రాజకీయం మానమంటలా, 24 గంటలు వాళ్ళకి వేపించండి, మేము పేర్లు లిస్ట్ రిలీజ్ చేస్తాం. అంటే మీ దగ్గర ఉందా లిస్ట్? ఎవరెవరికి ఈ పథకాలు రాలేదని ఆ లిస్ట్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు
నాయకులు కార్యకర్తలు అన్ని ఊర్లో కలెక్ట్ చేస్తున్నారు, వస్తాయి, తప్పకుండా దాన్ని పెడతాం. అంటే ఎట్లా చూస్తారండి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అటు నెల్లూరులో కూడా కోవూరులో మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద కూడా దాడి చేసిన పరిస్థితి, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అంటే కొంచెం ఘాటుగా మాట్లాడే నాయకుల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితులు ఎలా చూస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. ఎవరిని కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఎవరైనా చేయకూడదు. నేను అదే చెప్తున్నా. ఈరోజు ఎప్పుడైనా రాజకీయ విమర్శ అబ్బాయి చౌదరి చేస్తాడు తప్ప వ్యక్తిగత విమర్శ ఎవరి మీద చేయడానికి ఇష్టపడడు. మా వాళ్ళు ఎవరిని కూడా చేయొద్దని చెప్తూ ఉంటాం. డెఫినెట్గా ఈరోజు రాజకీయాలు అన్నాక హుందాతనంతో ఉండాలి. ఇలా మా ఇంటి మీదో లేకపోతే ఎవరో ఇంటి మీదో దాడి చేసేస్తే మీకేమొస్తుంది? దానివల్ల రాజకీయం బలపడిపోతామంటే అది వారి అవివేకం. అంటే ఫైనల్గా చెప్పండి, అంటే అబ్బాయి చౌదరి అంటే ఆయన మీద ఒత్తిడి తెస్తే కనుక రాజకీయంగా ఆయన పార్టీ మారుతారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అబ్బాయి చౌదరి పార్టీ మారే అవకాశం ఉంది ఇట్లాంటి ఒత్తిడి కంటిన్యూ అయితే? ఈరోజు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ జెండానే ఇంటి మీద ఉంది. కాంగ్రెస్ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇలా ఎంతమంది మాట్లాడుంటారు, ఎంతమంది వచ్చి పార్టీ మారమని అడుగుంటారు? ఇప్పుడన్నా మారేమా? అప్పుడు మారా, ఇప్పుడు మారం, రేపు మారం. ఇది మొత్తంగా మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చెప్తున్నారు. ఏదైతే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి జరిగినట్టు ఆయన చేసినటువంటి కామెంట్లు ఏమున్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తను సమాధానం చెప్తాను, వాటన్నిటిని కూడా పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా సేకరిస్తాను. ఖచ్చితంగా దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి ఖచ్చితంగా ఆయన కనుక ₹1 కనుక కొల్లేరు ప్రజల నుంచి తీసుకున్నట్టు నిరూపిస్తే ఆయన కూడా రాజకీయాలను తప్పుకుంటారంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు చంటితో మన RTV కొండలపాలెం నుంచి. ఆరోపణలు చేస్తున్నారు. ధాన్యం దొరికితే ధాన్యం బకాయి ఇప్పుడు ఇవ్వాలట ఈ ప్రభుత్వం. వాళ్ళు తోలినటువంటి బాకీ పెడితే ఆ బాకీని కూడా మనమే ఇచ్చాం. ఇక్కడ జోగన్నపాలెంలో వ్యవసాయం ఉంది, సెంటో కొంటో మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఎవరికైనా 100, 5, 3, 4 టార్గెట్ అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు మూసేసిన తర్వాత మాదికోరండి అంటే ఆగినేమో తప్ప కొన్ని ₹100 కోట్ల రైస్ మిల్ నుంచి ట్రాక్టర్ కానీ లారీ కానీ వెనక్కి రాకముందే డబ్బు వేసాం. ఒకడు అంటాడు పకట వేసగాళ్ళ ఏమంటాడు, గ్యాస్ బండ్లు 3 విత్తనాలు ఇవ్వలేదంటాడు. 2 గ్యాస్ బండ్లు ఇచ్చామని చెప్తున్నాం, అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నాం. దమ్ముంటే ఎవరెవరికి ఇవ్వలేదో, ఏ ఊర్లో ఎవరికి మోసం చేశామో, ఎవరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయామో రుజువు చేయాలి. బహిరంగ చర్చకి వీళ్ళు సిద్ధమంట. నీ కొంప పంపిస్తా. పదవి సొమ్ములు ఎగ్గొట్టి ఇవాళ ఏదో పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. ఏదో మైకులు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా, డబ్బులు ఇచ్చి చేపించుకునేటువంటి ఒక చవటాగాళ్ళు ఉన్నారు కదా మీకని, ఆ చవటాగాళ్ళ ఛానల్లో పెట్టుకుని తోలు తీస్తాం. పిచ్చి మాటలు కనుక ప్రభుత్వం గురించి మాట్లాడి వ్యక్తిగతంగా మా గురించి మాట్లాడదు, తప్పులేదు. ప్రభుత్వం ధాన్యం బకాయి ఇవ్వలేదు, తల్లికి వందనం అనేది పూటకం ఇవ్వలేదు. నేను రుజువు చేస్తా, దమ్ముంటే నీ ఊరు వస్తాం, నీ పేటకు వస్తాం, నీ ఎస్సీ కాలనీకి వస్తాం, నీ దగ్గర ఉన్న బీసీ కాలనీకి వస్తాం, నీ దగ్గర ఉన్న కమ్మాళ్ళకి వస్తాం. ఎవరికి ఏదేదో ఆరోపణలకి సమాధానం చెప్తాం. వేసిన వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా. నీ దగ్గర దమ్ముంటే దాంట్లో తెలుగుదేశం ఎక్కువ చూసుకో. ఇచ్చేటప్పుడు ఆడ తెలుగుదేశమా, ఆడ వైఎస్ఆరా, ఆడ జనసేన, వాడు బీజేపీనా మేము చూసామా? మాకు తెలుసా? ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే నాలుగు కూడా కోసేస్తాం. మొక్కవాటం ఏమి లేదు. రేపు మళ్ళీ కొల్లేరు ప్రజలందరూ కూడా వెళ్ళి వంట వారు పెడతారు. ఏదో పట్టించుకోవట్లేదు కదా అని మళ్ళీ వచ్చామనుకుంటున్నామేమో. రేపే నీకు మూడింది వాస్తవం అని చెప్తున్నా, చెప్తున్నా వాస్తవం కూడా చెప్తున్నా. నేను పోలీసులు ఆపాల్సిందే తప్ప నేను ఆపే తప్పు, నువ్వు తిరిగే హక్కు ఈ నియోజకవర్గంలో లేదని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే డాక్టర్ గారు అడుగుతున్నాడు, ఇంకొక నాకు 38 లక్షలు ఇస్తే నా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి.
31 శాంక్షన్ చేస్తున్నా. ఇప్పుడే ఆడ బతుకి ఏమైనా చేశారా? ఇవన్నీ మీరు చేసేనండి. చేశారా? మీ పక్కన మేదనరాపాలెం ఉంది, మేదనరాపాలెం పక్కన మొండూరు ఉంది. మీకు ఆ రోడ్డు ఎప్పుడైనా పోసారా? ఆ విధంగా ఈ రోజున వాళ్ళు దెందులూరు నుంచి బంగడిగూడెం రోడ్డు ఏ దాల్గుంటలో పడుకున్నావు నువ్వు? అస్సలు బాగోదండి. ఏ దాల్గుంటలో పడుకున్నావు? 19 కోట్లది, 9 కోట్లు పోయింది. మళ్ళీ 9 కోట్లు నేను బతికిచ్చి పేక మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, నువ్వు డబ్బులు వాళ్ళకి ఇప్పించలేకపోతే చంద్రబాబు గారితో చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పక్క మట్టి తీసాం, గ్రావులు పోస్తున్నాం. వర్షాకాలం వల్ల తీగిలిన పని కొద్దిగా స్లో అవుతుంది తప్ప రేపు క్రిస్మస్ నాటికి ఆ రోడ్డును కూడా తార్ రోడ్డుగా, డబల్ రోడ్డుగా మార్చి మీ అందరికీ అందించారు. ఏదో మైక్ ఉంది కదా, నోరు ఉంది కదా, మళ్ళీ 4 తిట్లు తిట్టేసి లండన్లో తొమ్మిదివాడికి నీకెందుకు దెందులూరు గురించి, లండన్లో తొమ్మిదివాడికి దెందులూరు గురించి నీకేం సంబంధం అని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడు, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకురా. చెంచాగాళ్ళలాగా మాట్లాడతాం కాదు. అరావతంలోని ఎంతమంది తీసుకొస్తావో తల్లికి వందనం బై మిస్టేక్ జరిగిందని నాకు తెల్లారిపాటి డబ్బులు కొట్టిపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతాయి. ఇంటికి తెల్లారిపాటి కొట్టిపోతే మాక నువ్వు చెప్పేది నీతులు మాక వేల వందల ఎకరాలు కొల్లేరులో తవ్వి డబ్బులు గుంజినోడు నువ్వు. 87 ఎకరాలు ఎస్సీల ఆస్తిని ఎస్సీలకి ప్రభుత్వాలు అసైన్ ల్యాండ్ పట్టాలు ఇచ్చారు. భూమి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నింటినీ వీడి బాబు బ్యాంకు ప్రెసిడెంట్గా ఉండి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఆ ఎస్సీ పేరు మీద అప్పు ఇప్పించి ఆ అప్పు డబ్బులు నువ్వు తీసుకుని వాటితో లోన్ కట్టనికోకుండా దాన్ని పాట పెట్టి వీడికి తులమో బలమో ఈ చదువుకుని సంజ లేకోకుండా ఆయన మాటలేని మాట వింటే ఆ భూమి ఆక్షన్ వేసేసి నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర నీది. కొట్టేసింది నువ్వు. నీ భూమి ఎక్కడుందో చెప్పుకోనే, నీకు ఎలా వచ్చిందో చెప్పు. నీ బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి కొట్టేసిన భూమా, లేకపోతే నీ బాబు ఏమన్నా నీకు వారసత్వంగా ఇచ్చాడా? నీ బాబు ఎప్పుడైనా 1 ఎకరం వ్యవసాయం చేశాడా? నీ బాబు ఏం చేసేవాడు? ఏలూరులో ఏం చేసేవాడు? పొగ కొట్టుకుంటే పొగా కొట్టలేను మళ్ళా పేకాడుకునేవాడు. రోజు 3 రోజులు స్నానం కూడా చేయకోకుండా మాసిపోయిన బట్టలతో దొల్లేవాడు అక్కడ. ఏంట్రా నీ చరిత్ర చెప్తా? నీ చరిత్ర ఎవరికి తెలియదురా? ఎవరికి తెలియదు చెప్పు. నీ బాబు 3 రోజులు ఇంటికి రాకుండా పేకాడిన మాట వాస్తవమా కాదా? ఇవాళ ఇట్లా పెద్ద మనుషులకు కౌలు చెప్తున్నారు. ఒక్కొక్కడు తొక్కి పెట్టి నార తీస్తాం, ఒక్కొక్కడే పద్ధతిగా మాట్లాడకపోతే, న్యాయబద్ధంగా మాట్లాడకపోతే. ఒకటంటాడు నెత్తి మీద కూర్చోలేనాడు, ఒకటంటాడు మీ పక్కడు నాకు 11 కేసులు పెట్టారు. నన్నేం చేస్తారు? నా మీద 11 కేసులు పెట్టారన్నాడు. ఏరా నీ మీద మేము పెట్టామా 11 కేసులు? నీ మీద 11 కేసులు మేము పెట్టామా? నీ పెళ్ళాం పెట్టు. నువ్వు 7 అడుగులు వేసి అగ్ని సాక్షిగా తాళి కట్టినటువంటి నీ భార్య కోర్టు కేసులు పెట్టి నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవేంట్రా, నా సంగతి తేల్చేంట్రా అంటే మొండలాగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి నువ్వు ఎక్కడో పెదవేమన్నా రామచంద్రంలో బతుకుతా పట్టుకుంటాడులాగా. అలా మీకు సిగ్గుందంటరా? మీరు నాయకులంటారా? మీరు నాయకులంటారా? నీ పెళ్ళాన్ని సరి చేసుకోలేవు. ఓకే, ఎవరికైనా కుటుంబం అన్న తర్వాత ఇబ్బంది అవుతుంది. కాపురం చేయటంలా నీకు ఆమెకి కుదరట్లా. పొలం ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. లేదంటే కాళ్ళలో గడ్డాలు పట్టుకుని పెద్ద మనుషుల్లో కూర్చుని విడాకులు తీసుకోవాలి కోర్టులో. నువ్వేమో పట్టుకో
కూలోళ్ళలాగా ఎంత ఆస్తి వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి పెద్ద యువజన విభాగ అధ్యక్షుడంట. క్యారెక్టర్ ఎదురా నీకు అసలు? నీ పెళ్ళాన్ని నువ్వు సరిచేసుకోలేడివి, నువ్వు రాజకీయాల్లో ఎవరికి సమాధానం చెప్తావని యువజన విభాగ అధ్యక్షుడుగా నువ్వు? నీ మీద 11 కేసులు మేము పెట్టామా? నీకు దమ్ముంటారా నీ ఊరు? నీ సంగతి అంటే తేలుతాం. నువ్వు సెటిల్ చేసి ఎన్నున్నాయో చెప్తావు. అధికారం ఉంది కదా అని నీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే ఆడి మీదకి దూకేశారు. మా నడవలేలా, మెసలేలా, చీమ కూడా ఆన్ చేయని డాక్టర్ లాంటి సావచితకు పాడేశాడు. చీమకు కూడా ఆన్ చేయడు కావాలని, అటువంటి వాడిని రోడ్డు మీద నుంచున్నాడని సావచితకు బాధేశాడు. ఒక్కసారి బాధారు, నన్ను ఇట్లా కొట్టారు అని ఊళ్ళో నుంచి 10 మందిని తీసుకొచ్చాడు, మళ్ళీ పట్టుకు బాధారు. ఎంత పద్ధతేనా? కొన్ని మొదలుకిచ్చాడా డాక్టర్? ఏంట్రా అని అన్నాడా? ఈ అన్యాయం ఏంట్రా అన్నాడా? కొట్టింది మీకు తెలీదా? ఏలూరులో డాక్టర్ మా వల్ల కాదంటే ఈ రిప్స్ వెళ్ళి లంగ గుచ్చుకుంటుంటే పెయిన్ వచ్చేస్తుంది, అల్లాడిపోతుంటే అపోలో హాస్పిటల్లో పెట్టి మనం వైద్యం చెప్పలేదా? డబ్బు ఉన్నాడు కాబట్టి డాక్టర్ బతుకొచ్చాడు. అదే పేద బడుగు వాళ్ళు అయితే ఏమైపోతారు? అసలు కదా మొదలవలేదమ్మా, మొదలవలా. కానీ నీతి తప్పు కానీ అన్యాయంగా కానీ ఒక్క పార్టీ కేసు కూడా పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు, ఈ పార్టీకి లేదు, ఈ కూటమికి లేదు. కానీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో పాత లెక్కలన్నీ సరి చేస్తాం. పాత లెక్కలన్నీ సరి చేసేది చేస్తాం, చేయాల్సిన అవసరం ఉంది. ఒక చట్టం అనేది ఉంది, న్యాయం అనేది ఉంది, ధర్మం అనేది ఉంది. ఒకటో 2, 3 కేసులు రిజిస్టర్ చేయగానే అల్లారిపోతున్నారే. ఏ పాపం చేయకోకుండా 67 రోజులు ఉత్తుకున్నాను నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారే. బడబడ ఈడ్చుకెళ్ళిపోయి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకా 13 నెలలు మేము ఓర్చుకున్నాం. ఇంకా మీ టైం రాలా, వరుసలో మీ టైం రాలా. అంతే తప్ప మీరు వెళ్ళకుండా ఉండడం అనేది అసంభవం. నేను చేసిన ఘోరాలు, నేను చేసిన నారాలు కదా. పొలం కొనుక్కుంటారు ఎవడైతే లిటిగేషన్ ల్యాండ్ ఉంటుందో అది కొనేసి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు, పామాయిల్ కోసేస్తారు. ఇక్కడ చక్రాయగుడులు రాజు మేము చేసాము ఈ పనులు, మేము చేసామా ఇటువంటి పనులు అని అడుగుతున్నా. మేదండ్రాపాలలో కానీ మొండూరులో కానీ పైపులు ఎవడే, మోటార్లు ఎవడే, స్టార్టర్లు ఎవడే? అసలు పోలవరం కాలంలో నుంచి నీళ్లు తోడాలి, మా రైతులకు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ ఎవరిది? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.